కొమ్మ ఒకటి నరికి ఎక్కడైతే గొడ్డలి పడిపోయిందో ఆ భాగములో వెయ్యగా గొడ్డలి తేలును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడదామా? మంచిది. నిద్ర వచ్చే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? నాకు ఈరోజు వేరే వాళ్ళు దోష పెడతామన్నారు సాయంకాలం. నేను పోవాల్సింది మీటింగ్ పోతున్నా, మీరు దోష పెడితే అక్కడికి వెళ్ళి ఆవలిస్తే చాలా ఇబ్బంది పెడతా. నిద్ర వచ్చేవాళ్ళు లేపాలి, కానీ నేనే నిద్రపోతే నా పరిస్థితి ఎట్లుంటుందని చెప్పిన. అటైతే చపాతి చేస్తామయ్యా అన్నారు. ఏదో ఒకటి పెట్టండి, దోశ అయితే వద్దని చెప్పిన. అట్లా తినే ఎవరు రాలేదు కదా. ఇప్పుడు అందులో సాయంకాలం దోశ వేస్తారులే, ఉదయం పూట ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది. మన పిల్లలకు ఇప్పుడు అలవాటు కదా. మంచిదే దోశ తినడం, మంచిదే. అయితే రాత్రిపూట వద్దులే. ఓకే, పురుషుల వైపు స్త్రీల వైపు చెప్పా. ఏం చెప్పాను మీకు? రోమాపత్రిక 11:23 చదువుతారా? వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిమంతుడు. తర్వాత 24 కూడా ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టునకు అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి చాలు అంటు కట్టబడిన ఎడల ఫలిస్తారు అనే మాట మంచిగా చూస్తున్నాం. 80వ కీర్తన అందరూ చదవాలి. ఇప్పుడు నేను కూడా చదువుతా. అందరూ తీసుకున్నామా? మరి 80వ కీర్తన 15వ వాక్యాన్ని గమనిద్దాం. 15వ వాక్యాన్ని 80వ కీర్తన పేజీ నంబర్ 495. మంచిది, చదువుదాం. 15వ వాక్యం. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. కింద పుట్టినట్లు చూడండి, కొమ్మ అనే చోట ఒకటి ఉంటుంది. అంటే కొమ్మ అంటే ఎవరు? కుమారుడు. యేసేపు ఎవరు? ఫలించేది కొమ్మ. కొమ్మ అంటే చెట్టా, లేకుంటే కొమ్మలో ఆ చెట్టులో ఒక భాగమా? బాగా గుర్తు పెట్టుకున్నారు మీరు. అందరూ తలలో మరి చిన్న ప్రార్థన చేద్దాం. నా మంచి తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ అమూల్యమైంది. మా తల్లి ప్రేమ గొప్పదే, అయితే అంతకంటే గొప్పది నీ ప్రేమ. మా తల్లి మా కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. మళ్ళీ మా క్షేమం కోరి ప్రాణం పెట్టుటకును ప్రాణం పొందుకున్నట్టుకును అధికారం కలిగి 3వ దినమున మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని జయించి లేచావు. ఎంత గొప్ప దేవుడు! అందుని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగాల్లో నుంచి మీ దాసునైన నాతోటి నన్ను మరుగుపరచి మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మీటింగ్లో ఏర్పాటు చేసినటువంటి దైవజనులు కల్వరి జ్వాల ప్రార్థన ఉత్సవములు 5, 6, 7 ఈ మీటింగ్లో ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవజనులకు, కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్లు పిలువబడిన దైవజనులకు, వచ్చి వెళ్ళిన దైవజనులకు, వెళుతున్న దైవజనులకు, వారి కుటుంబాలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ మీటింగ్లకు భారంతోటి మీ శరీరం ఖర్చు పెట్టారు, మీరు ధనం ఖర్చు పెట్టారు. శరీరం అంటే పరిచర్య ఖర్చు పెట్టారు. నేను వచ్చినప్పుడు చూస్తున్నాను చాలామంది అక్కడ వారి పనుల్లో నిమగ్నమయ్యారు. అంటే ఆ పనులన్నీ చేసి నిజంగా స్త్రీలకు దేవుడిచ్చిన ప్రేమ గొప్పది. ఏంటండి, ఇక్కడ చూస్తారు, మళ్ళీ వాక్యం వింటారు, మళ్ళీ పాటలు పడతారు. నిజంగా వాళ్ళే చేయాలి ఆ పరిచర్య, చాలా గొప్పది. దేవుడు మీ అందరికి ఇచ్చిన మంచి మనసును బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓకే, మంచిది. మనం చదువుకున్నాం ఒక లేఖన భాగంలో. ఫస్ట్ చదివినాం ఏంటది? 2వ రాజుల గ్రంథం. ఓకేనా? 2వ రాజుల గ్రంథం చదివినాం. ఆ 2వ రాజుల గ్రంథంలో మందిరం కట్టుకోవడానికని స్థలం చాలేదని దూలమును నరకడానికి ప్రవక్త గారి దగ్గరికి వచ్చి అడిగి వెళ్తారు. ఆయన కూడా తీసుకొని వెళ్తారు. వెళ్ళి
ఒక వ్యక్తి అలా చేస్తూ ఉన్నాడు. దూలములు నరుకు చూడగా ఏమైపోయిందంట, గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయాడు. నన్ను అడిగితే ఇప్పుడు గొడ్డలి పట్టుకొని దేవుని వాక్యం ఏముంటుందంటే, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనమంటాడు. ఈ వాక్యములు గట్టిగా పట్టుకోనమంటాడు. ఇప్పుడు గొడ్డలి దేనికి సాదృశ్యం బైబిల్ చెప్తుంది? విత్తనము వాక్యానికి సాదృశ్యం, రొట్టె వాక్యానికి సాదృశ్యం, రెండో జుగుల ఖడ్గం వాక్యానికి సాదృశ్యం, ఇంకా గొడ్డలి కూడా వాక్యానికి సాదృశ్యమే. ఎందుకు అట్లా చెప్తారా? మత్తయి సువార్త 3:10 ఉంటుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, అది ప్రతి చెట్టు నరకబడి అప్పుడే కాదు, ప్రతి చెట్టు వేరున అని ఉంటుంది. ప్రతి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. వేరు ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుందా, లోపల ఉంటుందా? చెప్పాలా? వేరు ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. గొడ్డలతో ఇప్పుడు మనం కలిగిన గొడ్డలతో ఫస్ట్ వేరు కొడతారా, పైన మొక్కలో చెట్టు కొట్టుకుంటా పోతాడా? ఇక్కడైతే చెట్టు పైన కొట్టుకుంటా వేరులోకి వెళ్ళిపోతారు, అది కూడా ముద్ద వెళ్ళేస్తారు, అది వేరు. ఇక్కడ డైరెక్ట్గా వేరు కానే ఉంది. వేరంటే ప్రాణం అనుకో. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గొడ్డలి. గొడ్డలి అంటే వాక్యము. వాక్యం అర్థానికి కూడా సాదృశ్యం. ఈ వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు నీ ముఖంలో, నీ పద్ధతుల్లో ఏం తలపులు ఉన్నాయి, ఏం చెడు పనులు ఉన్నాయి అన్నీ చూపిస్తుంది కదా. అట్లాగే పోలికలో గొడ్డలి ఒక పోలిక వాక్యానికి. ఈ వాక్యం అనే గొడ్డలిని పట్టుకొని కొట్టేటప్పుడు ఏమైందంటే, చెట్టు అవిశ్వాసికి సాదృశ్యం, విశ్వాసిగా మార్చడానికి, ప్రభువులోనికి నడిపించడానికి వారి మాటలతో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. మనం చదివినాం కదా, ఏంటి 11వ అధ్యాయం 23లో 24లో, అడవి ఒలీవ కొమ్మను నరికి మంచి ఒలీవ కొమ్మతో అంటు కడతారట. మీరు చూసింటారు. మునగ చెట్టులు ఉండేదిలే, మీరు మళ్ళా వేరే అనుకునే కొమ్మ. ఇది చెట్టు అనుకున్నాం, ఇది కొమ్మ. కొమ్మ ఎందుకు నరకబడింది అని అంటే, నువ్వు నేను అంటు కట్టడానికి నరకబడింది. వాస్తవంగా అంటు కట్టేటప్పుడు ఈ కొమ్మను కూడా జిగురుతాడు, వేరే కొమ్మను కూడా జిగిరి రెండింటినీ ఇలా కలిపి బట్టతో చుడతారు. చుట్టి దీనికి వేరు రావడానికి ఏం చేస్తారు? నీళ్ళు వస్తారా, లేకుంటే సారాయి వస్తారా, లేకపోతే ఏమంటారు, ఏదో టానిక్ తాగుతారు చూడు, టానిక్ వేస్తారా, లేకుంటే నీళ్ళు వస్తారా? ఏం పోస్తారు? నీళ్ళు పోయాలా కదా. నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఆ అంటు బ్రతుకుతుంది, వేరు వస్తుంది. వేరు వచ్చినప్పుడు ఈ చెట్టు యొక్క వేరు ఉంటుంది కదా, ఇందులో నుంచి సారం వచ్చి పాత స్వభావంపై నూతన స్వభావం వచ్చేసి ఇది ఇంకా మార్పు చెంది చిగురిస్తుంది అనేది మనం ఎరిగిన సత్యం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కొమ్మ యేసు ప్రభువు వారికి సాదృశ్యం. 80వ కీర్తన మీరు చదివారు కదా, 80వ కీర్తన 15వ వాక్యం ఏముంది అక్కడ? నీవు నాటిన మొక్కను, నువ్వు నాటిన కొమ్మను కాయము. అక్కడ కొమ్మ అంటే ఇక్కడ కింద రాయబడింది కుమారుడు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు వారు ఎందుకు వధించబడ్డాడు, ఎందుకు నరకబడ్డాడు అనేది మనం ఆలోచిస్తే ఏమైపోయింది? గొడ్డలి పోయింది. ఎందుకు పోయింది గొడ్డలి? ఎందుకు పోయింది? అజాగ్రత్త. జాగ్రత్త లేదు. బైబిల్ కింద పడుతుంది, సెల్ కింద పడుతుంది, బాటలు కింద పడుతుంది. ఎందుకు? అజాగ్రత్తగా పట్టుకుంటే. వాక్యాన్ని వాక్యముగా చదవక, వాక్యాన్ని వాక్య ప్రకారంగా జీవించక, మనము ప్రాముఖ్యత ఇవ్వకున్నప్పుడు ఈ జారిపై కింద పడేట్టుగా ఉంటారు. వాక్య ప్రకారంగా జీవించని జీవితమే కింద పడుట.
ఆ వాక్యము నీళ్ళలో పడిపోయింది. అంటే అక్కడ సముద్రము లేదా నది లోకానికి సాదృశ్యం అనుకో. ఆ లోకము అది నీళ్ళు పాపానికి సాదృశ్యం అనుకో. అంటే వాక్యం ఏమైంది? పాపములో పడిపోయింది. లూకా సువార్తలో అద్భుతమైన, మత్తయి సువార్తలో అద్భుతమైన మాట ఉంటారు. 1:21 దూత గారు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి ఇలాగే చెప్తారు, ఆమె ఒక ఆయనంట తన ప్రజలను వారి పాపములో నుండి, అది ఆయన ప్రజలు ఏమైపోయారు? ఇప్పుడు పాపంలో పడిపోయారు. ఎందుకని పాపంలో ఎందుకు పడతారు? వాక్యాన్ని సరిగా వినక, ఆ వాక్యాన్ని అనుసరించక పాపంలో పడిపోతాం. అట్లా వాక్యం ఇప్పుడు నీళ్ళలో పడిపోయింది. ఆ వాక్యం బ్రతికేది, వాక్యానికి చావులే. ఆ నీళ్ళలో ఉన్నటువంటి వాక్యం అనే ఆ గొడలి అది తేలడానికి తనందుకు తాను బయటికి రాలేదు. పాపంలో పడిపోయిన వ్యక్తి తనందుకు తాను పరిశుద్ధుడిగా మార్చబడలేడు. అడవి ఒలివ కొమ్మ మన బ్రతుకు, అడవి జీవితం మంది. అడవిలో ఏముండదంటే కాపుదల ఉండదు, భద్రత ఉండదు, దానికి రైతు ఉండడు, దానికి కంచె ఉండదు. అది తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, తను ఇష్టం వచ్చినట్టు ప్రాప్తుంది, దానికి ఒక క్రమం ఉండదు. అట్లా క్రమము లేని జీవితాలు మనవి. ఈ పాడుబడిన పాపపు జీవితాలను యేసు క్రీస్తు అనే కొమ్మ కంటు కట్టడానికి ఆయన ఏం చేశాడంటే ఆ పడిపోయినటువంటి గొడ్డలిని తిరిగి తీసుకురావడానికి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త గారండి అరువు తెచ్చుకుని ఏం తెచ్చుకున్నాడంట? దాన్ని చదువుతారా? ఆ గొడ్డల్ని ఎట్లా తెచ్చుకున్నాడంట? తందిగా అంట గొడ్డలు, ఎరువు అంటే అప్పు తెచ్చుకున్నాడు. బైబిల్లో ఉంటుంది లూకా సువార్తలో 11:5 ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడి దగ్గరికి ఇంకొక స్నేహితుడు వచ్చాడంట. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా రాత్రిపూట నా దగ్గరికి స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏం లేవు, 3 రొట్టెలు బదులి అప్పి. అంటే వాక్యము భూలోక సంబంధమైంది కా, వాక్యము పరిశుద్ధమైంది, అది పరలోకము నుండి దిగి వచ్చింది. వాక్యము దేవునిది. ఆ దేవుని వాక్యము మనుషులలో హృదయాల్లో ఉండవలసిందే పాపములకు వెళ్ళిపోయింది. అందులో ఉన్నటువంటి పాప జీవితాన్ని బయటికి తీసుకురావడానికి పరిశుద్ధుడిగా యేసు ప్రభు ఈ భూలోకములో జీవించి ఆయన యవన రక్తం కార్చడానికి ఆయన నరకబడ్డాడు. ఒక కొమ్మను నరికి అన్ని కొమ్మలుగా, అనేక కొమ్మలుగా గొడ్డలని వాక్యము పడిపోయినటువంటి వాక్యాన్ని తిరిగి లావనెత్తే యేసు ప్రభు జీవితమే అవసరం. అక్కడ ఆ కొమ్మను నరికి ఆ పడిపోయిన చోట వేశారు. పడిపోయిన చోట వేస్తే ఆ గొడ్డలు ఏమైందంట? వాక్యం మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఆ వాక్యం నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చి చనిపోయి, అంటే యేసుప్రభు చెప్పాడు విత్తనం అంట అది చావుకున్నంత కాలం. యోహాను రాసిన సువార్త 12:24 అనుకుంటాను. విత్తనం అంట అది బ్రతికున్నంత కాలం ఒంటరిగానే ఉంటారంట. అది చచ్చిన ఎడల, అది భూమి మీద పడి చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుందంట. అంటే యేసు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ పెట్టిన ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయన అధికారం ఉంది. ఆయన చనిపోవడం ద్వారా, ఆయన నీ కొరకు నా కొరకు కొమ్మగా నరకబడటం ద్వారా, వధింపబడటం ద్వారా ఆ గొడ్డలి, ఆ వాక్యం మళ్ళీ పడిపోయిన నీ జీవితం మళ్ళీ లేపడానికి దేవుడు కార్యం చేశాడు. చెప్పబడి దేవుడు నామానికి కనపడతా. సహోదరుడా సహోదరి, ఈ వాక్యము మళ్ళీ లేపబడింది. ఇది ఎలాగా మన జీవితాల్లోనికి యేసు ప్రభుల వారితో మనం అంటుకట్టబడాలి అంటే దేవుని వాక్యం చెప్తాది. సంపూర్ణమైన ఒక గొప్ప విషయాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4:5 వాక్యం చూద్దాం. రోమా పత్రిక 4:5. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు, బాగా గమనించండి, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. అదండి. అంటే మాకు విశ్వాసం ఎవరి మీద ఉండాలా? చాలా మంది మరియమ్మ మీద విశ్వాసమే,
ఇంకా వేరే వాళ్ళ మీద, వేరే దేవతల మీద విశ్వాసమే, అందరి మీద కాదు. ఇక్కడ రాయబడతా ఉంది, యేసు ప్రభువుల వారి మీద మనకు విశ్వాసం ఉంటే ఆయన ఏం చేస్తాడంట? భక్తిహీనుని, ఎంత అద్భుతమైన మాట అండి, భక్తిహీనుని నీతిమంతునిగా మార్చే దేవుడు యేసు ప్రభు. ఆయన ఎందులో విశ్వాసం ఉంచాలి? ఆయన ఎందులో విశ్వాసం ఉంచడానికి నువ్వు అడవి ఒలివ కొమ్మగా ఉన్న నీ బ్రతుకు విలువబడాలా? పాపపు జీవితంలో నువ్వు విలువబడాలి. సాధారణ యొక్క పద్ధతుల్లో నువ్వు పక్కకు రావాలి. వాటి అధికారం నుంచి నువ్వు బయటికి రావాలి. ఒక కొమ్మను అంటుకట్టేటప్పుడు చూడండి, దాన్ని ఫస్ట్ వేరే దాంట్లో నుంచి దాన్ని విరిచి తీసుకొని వస్తారా. అందుకే అడవి కొమ్మ, ఆ అడవి ఒలివ కొమ్మమైన నీవు విలువబడి. 24 చూస్తారా? 11:24 అద్భుతమైన మాట. అదే రోమాపత్రిక 11. నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడి. చాలండి. ఏం చేయాలంటే పాత ఒలివ కొమ్మ నుండి, అడవి ఒలివ కొమ్మ నుండి ఏం చేయాలి? ఇది కోయబడాలండి. అక్కడ ఉండకూడదు. అక్కడుంటే ఆ లక్షణాలే వస్తాయి. నువ్వు విలువబడాలా. విలువబడమే అంటు కట్టేటప్పుడు బాగా గమనించండి. ఈ కొమ్మను కూడా ఇరిచేస్తారు, దాన్ని కూడా జీవుతారు. పై భాగం అంతా, తాట భాగం అంతా పోతుందంటే మార్మోన్స్ కలిగి ఉంది దాని జీవితాన్ని గుర్తు. ఈ అంటు కట్టబడే విధానం అంటే ఈ కొమ్మ జీవుతారు, ఈ కొమ్మ జీవుతారు. ఈ రెండు ఇలా పెట్టి బట్టేస్తారు. ఆ బట్ట వేసి తడేస్తారు. దీని అర్థం ఏంటంటే అంటు కట్టబడడం అంటే బాప్తిసం పొందడం. యేసు ప్రభువుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు అంటు కట్టబడితే వేర్లు వస్తాయి. అప్పుడు 16వ వాక్యం చదువుతారా? 16వ వాక్యం రోమపత్రిక 11:16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే బుద్ధంతయు పరిశుద్ధమే. తర్వాత వేరు పరిశుద్ధమే. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. నీ కొరకు నా కొరకు బోధింపబడిన కొమ్మైన యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడితో నువ్వు అంటుకట్టబడితే వేరు పరిశుద్ధమే. నీ జీవితం కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది. నమ్మిన వాళ్ళు చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని కనపడగా మార్చబడాలంటే ఈ అంటు కట్టబడిన తర్వాత నువ్వు పని చేయకూడదు. అడవి ఒలివ కొమ్మగా విలువబడిన నీవు, అడవంటే లోకం అని చెప్పాను, ఆ లోకపు కోరికలు, లోకపు పాప పద్ధతుల నుంచి నువ్వు బయటకు వచ్చావు. యేసు ప్రభుతో అంటు కట్టబడ్డావు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? అంటు బ్రతకడానికి నువ్వు ఒక పని చేయకూడదు, ఒక పని చేయాలి. చేయకూడని పని ఏంటంటే 23 రోమాపత్రిక 11:23. ఇది చేయకూడని పని. చేయవలసిన పని చెప్తా, చదవాలి. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల. అదండి. ఏ దాంట్లో? అవిశ్వాసం అంటే అనుమానం. దేవుడు కాపాడుతాడో లేదో, నా ప్రార్థన వింటాడో లేదో, నేను పరలోకం పోతానో లేదో అంటారే. అందరూ వాక్యం చెప్తున్నారే, 2వ రాకడ ఉందో లేదో, ప్రధానికి అనుమానం. ఎవరు చూసినారులే, సాతానుడు పెడతాడు అనుమానాలు. ఈ అనుమానమే అవిశ్వాసం. ఈ అవిశ్వాసమే పాపం. అంటే అవిశ్వాసములో నిలువక, పాపములో నిలువక, అనుమానములో నిలువక, పాత పద్ధతుల్లో నిలువకపోయిన ఎడల నువ్వు క్రీస్తుతో అంటు కట్టబడతావు. చెప్పబడి దేవుని నామాన్ని కనబడతా. మనం క్రీస్తుతో అంటు కట్టబడ్డాం. ఇప్పుడు పని చేయాలి. చేయవలసిన అద్భుతమైన పని ఉంది. ఈ పని చేయకపోతే అంటు నిలబడదు. అంటు కట్టిన తర్వాత నీళ్లు పొయ్యకపోతే, మీరు అన్నారు కదా, నీళ్లు రోజు పోయాల, తడి ఆరిపోకూడదు. ఆ బట్ట చుట్టి దాన్ని తడుపుతా ఉంటారు. ఒకవేళ తడపబడలేదనుకో వేరు రాదు, ఎండిపోతాది. కొద్దిమంది ఎండిపోయిన జీవితం, అంటు కట్టబడినది ఏం రాదు. అంటే వాళ్ళ జీవితం ఎట్లుంటుంది? పాత లక్షణాలు ఉంటాయి. దేవుని పాటలు పాడతారు, సినిమా పాటలు పాడతారు, దేవుని వాక్యం చూస్తారు, వేరే పనులు చేస్తారు. అంటే వారి జీవితంలో ఎండిపోయిన జీవితం, చిగురుండదు.
ప్రభులో అంటుకట్టబడిన అనుభవం ఉండదు, పాత జీవితమే అన్నట్టుగా మనం చూస్తాం. అయితే అవిశ్వాసములో నిలవకుండా పాత జీవితాన్ని నువ్వే తీసివేసుకొని నూతన జీవితం అంటూ నిలబడడానికి నీళ్లు పోస్తే ఏ విధంగా ఆ వేరు వస్తుందో, అంటూ నిలబడి బ్రతుకుతాదో, అట్లాగా యేసు క్రీస్తులో అంటూ కట్టబడిన నీవు ఆ అంటుకు ఏరొచ్చి నిలబడడానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఇది ఉండాలి. ఇది నీకు వ్యక్తిగతంగా లేదనుకో, నీ కొరకు 10 మంది కాదు 100 కొరకు చేయలే, నీ అంటు నిలబడదు. నువ్వు చేతులు పైకెత్తకుండా హూరు అహరులు ఎట్లా సపోర్ట్ చేస్తారు? నీకు ఫస్ట్ ప్రేయర్ ఉండాలా, ఆ ప్రేయర్కి సపోర్ట్ చేస్తారు. నువ్వు నిలబడాలా, ఎత్తుకోవడానికి ప్రభు సాయం చేస్తాడు. అట్లాగే ఇక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే కన్నీటి ప్రార్థన. సహోదరుడా సహోదరి, రక్షింపబడిన మన జీవితాలు అయ్యగారి ద్వారా వాక్యం వింటాం, అమ్మగారి ద్వారా ఎవరో ఒకరి ద్వారా మీరు వాక్యం వింటారు, ప్రభువుని నమ్ముకుంటారు. ఆ రక్షణలో మీరు ఎదగాల, ఆ రక్షణలో మీరు ఫలించాలి, ఆ అంటూ నిలబడాలా. అంటూ నిలబడితే ఫలిస్తాం. ఫలించే దశకు ఎరువు కావాలి. ఇక్కడేమో ఫస్ట్ అది బ్రతకడానికి, అంటూ బ్రతకడానికి ఏం కావాలి చెప్పండి? నీరు. నీరంటే కన్నీటి ప్రార్థన. ఒక ఆయన చేస్తున్నాడు, చూడండి ఎట్లా అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం, ఇది ఉండాలండి మన జీవితాల్లో. ఇర్మియా ప్రవచన గ్రంథం, నీరు కట్టిన తోటవలెను, నిత్యము కూచుండు నీతి ఊటవలెను. మంచి మాట చదువుతారా? ఇర్మియా ప్రవచన గ్రంథం 31:18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నేను శిక్షకు లోబడుచున్నాను, నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పినడెలా నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎంత మంచి ప్రార్థన! ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు నన్ను త్రిప్పిన ఎడల నా ఎంతకు నేను మారనయ్యా. నేను చెప్తాలేండి, నా ఎంతకు నేను మారనయ్యా, నన్ను నువ్వు మార్చయ్యా అంటున్నాడు. అది ఎలాగంటున్నాడు? అద్భుతమైన మాట, మీరు చక్కగా చెప్తున్నారు. కన్నీటితో అంటున్నాడు. అదండి ప్రైజ్. ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఇప్పుడే లోబడుచున్నానయ్యా. లోబడుట అనేది ఏం చూపిస్తుంది? లోబడుట తగ్గింపు వేరు, ఇంకా కావాలి నాకు లోబడుట. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తా చూడండి. బ్రదర్, అదో ఇక్కడున్న చెత్త తీసేయి. తమ్ముడు, నువ్వు చక్కగా నిలబడలే, బాగా నిలబడుకో. బాగా నిలబడుకున్నారంటే దాన్ని ఏమంటారు? అదండి, అంటే దేవుని మాట వినడమే లోబడిట. దేవుని మాట వింటున్నాడు ఇప్పుడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఆయన జీవితం ఎట్లుండేదంటే, ఎవరి జీవితం? ఎబ్రహీం జీవితం. బైబిల్లో ఉంటుంది. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 11లో, మీ దగ్గర సెల్లుల్లో లైట్ ఉంటే కనుక చదవడానికి కూడా ప్రయత్నం చేయండి. అక్కడ ఏముంటుందంటే, ఆధారం, ఎన్నో పాపానికి ఆధారమగు బలిపీఠాలు కట్టి దోషములలో చిక్కుబడి ఆ యొక్క పాపములు ఆధారంగా చేసుకొని అలాగ దేవునికి అయిష్టుడిగా మారిపోయాడు. అంటే పాపములో ఉన్నాడు, అడవి ఒలివల కొమ్మగా మార్చబడ్డాడు. అంటే ఎండిపోయింది, పాపంలో జీవిస్తున్నాడు, పరిశుద్ధత లేదు. ఎఫ్రాయిం అంటే ఫలించుట, 2 ఫలం, ఒక ఫలం కూడా లేదు. కొన్ని చెట్లు చూడండి, కొన్ని కొమ్మలు చూడండి, చెట్టుకే కొన్ని కొమ్మలు బాగా ఫలించుంటాయి, కొన్ని కొమ్మలు అసలు ఫలాలే ఉండవు. అంటే ఒకటే ఏరు, ఒకే నీరు, ఒకే ఎరువు. కొన్ని కొమ్మలేమో దానికి ఏమై ఉంటుంది? పురుగు వచ్చి ఉంటుంది, ఆ కొమ్మ ఫలించదు.
కొన్ని కొమ్మలు పురుగురాలు చాలా బాగా ఫలిస్తాయి. అంటే రక్షింపబడిన వారు అనేక మంది ఉన్నా, అంటు కట్టబడినట్టు కనబడినా కొద్దిమంది ఫలిస్తారు. కారణం ఏంటయ్యా అంటే వారు అంటూ బ్రతకాలి. ఎవరైనా ఫలిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వారి కన్నీరు ప్రార్థన ఉందని దాని అర్థం. ఇక్కడ ఈ ఎఫ్రాయిం గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అయ్యా అని అంటే అద్భుతమైన అయ్యా నా మనస్సు నువ్వు తిప్పాలయ్యా, అప్పుడే నేను తిరుగుతాయా. అంగలార్చడం అంటే ప్రవాణం దేవించాయ బలపరిచాయ, అది అంగలార్చడం. ఏమండి అంగలార్చడం అంటే ఏంటి? అప్పుడప్పుడు కన్నీళ్ళు రావడమా లేకుంటే దారగా కారడమా? అంగలార్చడం అంటే ఎవరైనా యవన కాలంలో భర్త గారు కానీ భార్య గారు కానీ చనిపోతే, భార్య చనిపోతే ఎవరు ఏడ్చారంటారా? ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రేమ కలిగిన మా ఊర్లో చాలా మంది ఉన్నారు రక్షిపోయినారు. అసలు వాళ్ళని చూడండి, ఇల్లు ఉండలేరు, ఇల్లు ఉండలేదు, వాళ్ళు ఉన్నారు. మంచిదే, ఎందుకంటే ప్రభువులు కలిగి ఉన్నారు కదా. రైతుల 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 సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగలని వైదేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైదేనా కన్నులెత్తి చూచెదా, తరవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలనా, కొదువతో నేను కుమిలనా. నేను కూడా నీళ్ళు తాగుతాను, ఇబ్బంది ఏం లేదు. విడిచిపెట్టే పద్ధతి అయితే ఏం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుతారు ఎవరైనా? లైట్ వచ్చింది కదా, లైట్ మనం వింటే చాలు కదా. ఇర్మియా గ్రంథం 12:1-2 చదువుతారా? యెహోవా నేను నీతో వాదించినప్పుడు 12 నాన్న చదువా నాన్న. ఇర్మియా 12:2 చదవండి. 2 నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు. చాలండి. అంటే నాటుట లేదా అంటు కట్టబడుట. అంటు కట్టబడినప్పుడు వేరు తన్నాలి. ఆ వేరు రావడానికి, ఎదగడానికి ఎరువు అవసరం. ఈ నీరు, ఈ ఎరువు 2 సమపాలలో దొరికితే ఫలిస్తాం. రక్షింపబడిన యేసు ప్రభుతో అంటు కట్టబడిన ప్రతి విశ్వాసి ఆ అంటు బ్రతకడానికి వ్యక్తిగత కన్నీటి ప్రార్థన అవసరం.
నిజంగా ఎబ్రాహిం గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను అడిగితే ఒరిజినల్ యథార్థమైన ప్రేయర్. 119వ కీర్తన 39 చూతారా? 119వ కీర్తన 37 అనుకుంటా. 119, 37. వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయము. నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకొనుటకు ఏంటి ఏమంటున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. 143వ కీర్తనలో 141 కీర్తనలో అక్కడ కూడా భక్తుడైన దావీదు ప్రేయర్ చేస్తాడు. అద్భుతమైన ప్రేయర్. ఈ ప్రేయర్ నిజంగా చాలా బలంగా ఉంటుంది. 4వ వాక్యం 141:4 పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో జ్వరపడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు బా. ఏం ప్రేయర్ అండి! యథార్థమైన ప్రేయర్ అండి. అంటే మన అవసరాల కొరకు ప్రార్థన చేయొద్దనేది కాదు నా ఉద్దేశం. చాలా మంది ప్రార్థన ఎట్లుంటారంటే, వాళ్ళకి బాగలేకపోయినప్పుడు, పాపం వాళ్ళకు ఆ ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉన్నప్పుడు, వాళ్ళకు కోర్టు దగ్గర పని ఉన్నప్పుడు, వారికి ఉద్యోగ పనో ఎగ్జామ్స్ పనో విద్యార్థులు వచ్చి, అయ్యారండి ఎగ్జామ్లో మంచి మార్కులు, వీడు చదివినాడు మంచి మార్కులు రాలే, మంచిదే. అయితే రక్షింపబడిన విశ్వాసం దేని కొరకు ప్రార్థన చేయాలంటే, అయ్యా యేసుక్రీస్తులో అడ్డుకట్టబడిన నా బ్రతుకు ఫలింపు చాలి, వేరు చెదురు చేయి ప్రభువా. ఎవరు నీరు పోయిరండి, నువ్వే పోయాలి అంటూ నిలబడడానికి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఈయన ఏమంటున్నాడు? కీర్తనగా 41:4 పాపం చేయవారితో కూడా, నా చుట్టూ పాపం చేసే వాళ్ళు ఉన్నారు, వారితో కూడా నేను దుష్కార్యములలో చొరబడుకున్నట్లు. చొరబడ అంటే చొరబడడం అంటే కొంతమంది చొచ్చుకొని పోతాడు స్థలం లేకునే కూడా. చొరబడడం అంటే అర్థం ఏంటంటే, చొరబడడం అంటే వాళ్ళు స్థలం ఇవ్వాల్సిన అవసరంలా వీళ్ళే కలగ చేసుకొని పోతుంటారు. అంటే పాపం చేసే వాళ్ళు వీళ్ళని విలువాల్సిన అవసరంలా వీళ్ళే మనతో కలిసిపోతారు. అందరూ తింటే మేము అందరూ అబద్ధం ఆడతాడా, మేము అప్పడం ఆడుకున్నారా ఏంటి? అందుకు నలిగేస్తే మేము వచ్చాము. ఏమైతుంది? చనిపోయిన చోటుకి వెళ్తామండి, పోవాలండి, వాళ్ళని ఆదరించాలండి. అయితే చనిపోయిన వాళ్ళకి పోయి ముక్కుతాం వాళ్ళకి వెళ్ళి పుల్లదండలు వేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చేస్తారు, మనం చేయకుంటే ఏమని అనుకోరు. నువ్వు గణపరుస్తున్నావు, చనిపోయిన డెడ్ బాడీని గణపరుస్తున్నావు, ఆరాధిస్తున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని ఆరాధించాలి, కానీ నీ ప్రభు అయిన దేవుడికే మొక్కాలి. నువ్వు అందరికీ మొక్కుతున్నావు. అదే అడవి స్వభావం. అదే పాపం చేసే వారితో జ్వరపడడం. వాళ్ళు పిలువకపోయిన జ్వరపడి, నా మనస్సు అయ్యా, నా మనస్సు అలాగ వెళ్తా ఉందయ్యా, నా మనస్సు పాపాన్ని కోరుకుంటుందయ్యా, నా మనస్సును మార్చు దేవుడు, నువ్వు అక్కడవయ్యా. అయ్యా నా మనస్సు మార్చయ్యా, నన్ను నువ్వు త్రిప్పిన ఎడలా నేను తిరగలుగుతానయ్యా, నన్ను నువ్వు మార్చిన ఎడలా నువ్వు నన్ను యూటర్న్ తీసుకోవడానికి నేర్పించాయా. ఎంత అద్భుతమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. ఎలా చేస్తున్నాడంట? మామూలుగా అందరూ చేసినట్టుగా ఎలా చేస్తున్నాడు? అంగలారుస్తున్నాడు. అంటే నీళ్లు పోస్తున్నాడు. ఆ నీళ్లు పోయట ద్వారా అంటూ బ్రతుకుతా ఉంది. చప్పటి కొట్టి దేవుని నామాన్ని కనపడతా. ఒకప్పుడు ఆయన జీవితం వేరు. ఆయన వింటా ఉన్నాడంట. ఏమంటున్నాడు అక్కడ? ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడు వింటున్నాడు. ఆయన ప్రార్థన వింటే మారుస్తాడా లేదా? ఇప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా మనస్సును త్రిప్పిన ఎడలా నేను తిరుగుతున్నట్టున్నాడు. తిప్పుతాడా లేదా? అది అండి. అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టే శక్తినిమ్మని, భక్తినిమ్మని, అట్లాంటి అభిషేకం ఇమ్మని ఆయన అడగాలండి. నిన్ను ప్రేరేపించిన నువ్వు పోకుండా కాపాడుకునే సామర్థ్యం నీ కన్నిటి ప్రార్థనకు ఉంది. ఈ కన్నిటి ప్రార్థన ఏం చేస్తుందంటే నీలో ఉన్న పాపాన్ని కడిగేస్తుంది. ఇది ఎప్పుడైతే ఏరు వచ్చిందో అప్పుడు ఎదగడానికి ఏం చేస్తారంట? ఎదగడానికి ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఎరువేస్తారంటే, ఎరువు వేసేటప్పుడు నీరు ఉండాలండి.
అప్పుడు ఏరు అంటే వాక్యం. యోసేపు అంట ఫలించడి కొమ్మ. ఊరికనే ఫలించాడా? ఎక్కడ ఫలించాడంట? ఊట యొద్ద. ఊట అంటే యేసు ప్రభు. అది పాపమును పరిహరించు ఊట. ఆ ఊట యూదా బెత్లెహేములో పశువుల పాకలో ఆ ఊట ప్రత్యక్షమైంది. చెప్పలు కొట్టి దేవుని నామమున కనపడతారు. గొర్రెల కాపరి దగ్గరికి ఆ యొక్క దేవదూత గారు వచ్చారు. నేడు మీ కొరకు రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షకుడు ఆయన కనుగొనాలంటే ఆ ఊట ఏ ఊట అంట? చదువుతారా? జకర్యా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యం. యెరూషలేము నివాసులకు అని రాయబడుతుంది. తర్వాత ఆ పరలోక రాజ్యానికి ప్రయాణం చేసే ప్రయాణికుల యొక్క పాపాన్ని కడుగుటకు ఆ ఊట తీయబడినట్టుగా జకర్యా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతారా? ఆ దినమున పాపమును ఆ అపవిత్రతను పరిహరించుటకు. పరిహారం అంటే తెలుసా మీకు? నష్టపరిహారం అంటారు. పరిహారం, నష్టపరిహారం. పరిహారం అంటే తెలుసా? బదులు. ఇంకా మన కొరకు యేసు ప్రభువు వారు తన ప్రాణాన్ని పరిహారంగా చెల్లించాడు. దేవుని వాక్యం చెప్తుంది అపరాధ పరిహారార్థ బలిగా. యెషయా ప్రవచన గ్రంథం అద్భుతంగా ప్రవక్తగా రాస్తారు. 53వ అధ్యాయంలో యేసు ప్రభు ఎందుకు జన్మించాడయ్యా, యేసు ప్రభు జన్మించి ఎందుకు పెరిగి పెద్దవాడై ఆ యొక్క బలియాగానికి అప్పగించుకున్నాడు, ఆ కొమ్మ నరకబడి ఎందుకు తీయబడ్డాడయ్యా అని అంటే, పడిపోయిన వాక్యం మనలో, మన జీవితంలో వాక్యం లేదు. మన జీవితంలో పోగొట్టుకున్నాం. అది పాపంలో పడిపోయినది. ఆ పాపంలో పడిపోయిన ఈ జీవితాన్ని యేసు తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధులుగా మార్చడానికి, నీ హృదయంలో నా హృదయంలో వాక్యము నివసింపజేసి ఫలింప చేయడానికి ఆయన బలియాగమయ్యాడు. ఆయన బలియాగమైనట్లుగా మనం చూస్తున్నాం. యెషయా ప్రవచన గ్రంథం 53:10 చదువుతారు. 53:10 అందులో ఉంటుంది. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమై ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. నలగొడితే స్వరూపం ఉండదు. అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి. ఎవరు బలవంతం లేదు, తనకు తానే అపరాధ పరిహారార్థ బలి. అది ఏ బలి? అది పరిహారం అండి. నీ పాపము పరిహరించడానికి, నువ్వు నేను చేసిన పాపం పరిహారం కావడానికి ఆయన పరిహారార్థ బలి చేయబడ్డాడు. అంటే అక్క చెప్పింది కదా బదులు అని, మనకు బదులుగా. అందుకే యెషయా ప్రవచన గ్రంథంలో ఉంటుంది, నేను ఎవరికి మిమ్మల్ని నమ్మితిని, మీ దోషముల చేత మీరు అమ్మబడ్డారు. మన దోషాల్లో మనం అమ్మబడ్డాం, పడిపోయినాం. దానికి పరిహారం వాడు మనల్ని విడిపించడానికి బైబిల్లో ఉంటుంది. దాస్యమునకు లోబడిన మన బ్రతుకులను ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన లోబడి, ఆయన శిలువకు అప్పగించుకొని దాస్యానికి లోబడిన, ఆ పాపంలో చిక్కుబడిన మన జీవితాల్లో వాటికి తీసుకురావడానికి ఆయన మన పాపములకు పరిహారముగా వధించబడ్డాడు. అపరాధ పరిహారం అంటే, పరిహారం అంటే చెల్లింపు. మన అపరాధం క్షమించబడడానికి, మన అపరాధం కడగబడడానికి ఆయన పరిహారపు ధనముగా, విమోచన కైదనముగా ఆయన దారుపు సుత్తన రక్తం. ఇది నువ్వు నేను నమ్మితే ఖచ్చితంగా అంటు కట్టబడతా. ఆ అంటు నిలబడడానికి నీలో ప్రార్థన పెరుగుతుంది. ఒక వ్యక్తి ప్రార్థన ఎప్పుడు చేస్తాడంటే, నీకు నీవుగా ప్రార్థన ఎప్పుడు ప్రారంభిస్తావంటే, ప్రార్థన చేయాలి అంటే నీలో కార్యం జరగాలి. ఆ కార్యం ఏంటయ్యా అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 46-47 చదువుతారా? అద్భుతమైన మాట. 46 చదువుతారా? 46 10:46. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను బయలుదేరి వచ్చుచుండగా. ఎక్కడి నుంచి?
ఎరుకో నుండి బయలుదేరి వచ్చి చూడగా తిమయి కుమారుడకు బర్తమయి ఆ అను గుడ్డి భిక్షకుడు గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. త్రోవక కూర్చోండెను. నజరేయుడైన యేసు అని వాడు విని నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఓకే, ఎప్పుడు మా కేకలు వేసినాడు చెప్పాలి. ఇప్పుడు విన్నప్పుడు అదండి, ఎవరిని గురించి విన్నాడు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు తండ్రి యొక్కతో ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టాడు. దేవతల ఆరాధన వదిలిపెట్టాడు. ఆయన ధనవంతుడయండి మన దారిద్ర్యతను తీసివేసి మనల్ని ధనవంతులుగా మార్చడానికి పశువుల పాకలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. ఇల్లు లేనివాడుగా, కుర్చీ లేనివాడుగా, వాహనము లేనివాడుగా, సమస్తమును కోల్పోయిన వాడుగా, దారిద్ర్యుడిగా మన కొరకు జన్మించాడు. అని గుర్తించాలా? ఆయన గురించి నువ్వు వినాలండి. ఈ గుడ్డివాడు విన్నాడండి. నజరేయుడైన యేసు ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు. ఆయన గురించి విన్నాడు. విన్న మరుక్షణమే ప్రార్థన వచ్చేసింది. తన అంతరంగంలో నుంచి కేకలేయడం మొదలు పెట్టాడు. యేసు ప్రభువా, నీ కొరకేనయ్యా నేను ఎదురు చూస్తున్నా. ఏ డాక్టర్ నా పాపాన్ని తీసేయలేడు, నాకు గుడ్డితనాన్ని తీసేయలేడు. నువ్వు ఒక్కడవే తీసేస్తావు, కనికరించు మొదలు పెట్టాడండి. నువ్వు కూడా యేసుని గురించి వినాలి. ఆయన త్యాగాన్ని గురించి వినాలి. ఆయనతో నువ్వు అంటుకట్టబడ్డావు. వ్యక్తిగత జీవితం అంటు నిలబడడానికి నీకు కావాలి వ్యక్తిగత సొంత ప్రార్థన. నీ ప్రార్థన లేకుండా నీకేం రాదు. ఈయన అద్భుతమైన పని చేశాడు. బైబిల్ చెప్తుంది, కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు గురించి దేవుని దూత గారు చెప్తారు, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినాయి. ఏంటండి ఆయన గురించి బైబిల్ చెప్తుంది, నీతిమంతుడంట. ఆయన ప్రార్థనలు దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా చేరినాయంటే ఆ దేవునికి మొరపెట్టాడు. ఆ దేవుని సముఖంలో కన్నీటితో తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపాలను తీసేసుకున్నాడు. అందుకే ఆ ప్రార్థన చేరింది. నీ పాపాన్ని తీసేసుకోవడానికి కన్నీటితో ఆయన చెప్తాడు. హిజ్కియా యెషయా గారితో చెప్తాడు, యెషయా గారు మీరు వెళ్ళండి, హిజ్కియా ఇదిగో అతడు కన్నీరు గార్చడం నేను చూస్తున్నా. నీ కన్నీళ్ళు కావాలా? నీ కన్నీరు నీ అంటూ నిలబెడుతుంది. ఎప్పుడైతే ఆయనలో అంటూ నిలబడిందో నీ బ్రతుకులో తప్పకుండా మార్పు వస్తుంది. నువ్వు చిగురించడం మొదలు పెడతావు. నువ్వు పాటలు పాడడం మొదలు పెడతావు. వాక్యం చదువుకోవడం మొదలు పెడతావు. ఆ వాక్యం నీకు అర్థమవుతా ఉంటుంది. సినిమా మానుకుంటావు, అబద్ధాలు మానుకుంటావు. 1 by 1 నీ బ్రతుకులో ఏదైతే చెడు ఉందో దాన్ని తీసేసుకుంటా ఒక రోజుకు అన్ని ఖాళీ చేస్తావు. ఆ ఖాళీ చేసిన దినంలో నువ్వు ఇలాగా ప్రార్థన చేయగలవు. అద్భుతమైన మాట చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 38:17 38 17 వాక్యం 18 19 వాక్యం. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివే. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. 19 చూతారా? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. తర్వాత ఈ దినమున నేను సజీవుడనై. ఈ దినం సజీవుడంటే నిన్న మొన్న ఏమైనాడు? 17వ వాక్యంలో ఏమైంది? ఆయన జీవితం జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ అదండి ప్రార్థన లేని జీవితం. 14:4 ఉంటుంది. ప్రార్థన లేకపోతే పాపాన్ని చేసేవారుగా ఉంటాం. ప్రార్థన ఉంటే పాపాన్ని తీసేసుకునేవారుగా ఉంటాం. 14:4 వాక్యం చెప్తుంది, అద్భుతంగా చెప్తుంది బైబిల్. ఈ మాట చాలా సత్యమైంది. చదువుతారా? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారికి అందరికీ తెలియదు. అదండి ఎవరు చేస్తారంటే పాపము? ప్రార్థన లేను అంటూ బ్రతికదండి. నీకు ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన కావాలండి. అందరూ చూడాల్సిన అవసరమా? మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, పెళ్లి చూపులకు వచ్చాను. మేము నీ గురించి చెప్పాలరా నాయన, 10 అబద్ధాలు అన్న పర్వాలేదు పో, పెళ్ళి ఎట్టో మీకు 3 ముళ్ళు పడేట్టుగా చేస్తామో, నువ్వు పోయి ప్రార్థన చేసుకున్నట్టు వాళ్ళు వినపడేట్టుగా చేయిపోరా నాయన అన్నారు.
వాడు ముందుగానే ప్రార్థన చేసుకోవడం ఇంకా తిరుగుతూ ఉంటాడు. ఏదో చెప్పారు కదా మేము పోయినాం సార్, మేము పోరా నాయన అని చెప్తే పోయి గట్టిగా వచ్చినారా, వాడు ప్రార్థనలో ఉండొచ్చు కదా 10 నిమిషాలన్నా, వచ్చినారా మమ్మీ వచ్చినారా రాలేదా కలబడుకోలేదా, ఒరే నాయన నువ్వు ప్రార్థన చేసుకోరా, ప్రభా దీవించు ప్రభా, వాళ్ళు వచ్చే వాళ్ళను మాకు మీ చిత్తమైతే కట్టు ప్రభా, నేను భక్తి పడి రోజు వచ్చాడు. ఆ పాస్టర్ వచ్చినాడు, ఏంటి ఆ పిల్లోడు అట్ట చేస్తానని ఏదో వేషధారం నెట్టుంది అన్నాడు. ఆయన కనబడిపోతుంది కదా, ఎక్కడికెక్క గుర్రం ఎక్కితే అంతే, ఇంకా ఏముండదు అక్కడ, కనబడుతుందండి. నీ నోటి మాటను బట్టి నువ్వు జ్ఞానవంతుడువా బుద్ధిహీనుడువా కనబడుతుంది. నీ ప్రార్థన బట్టి నీ పరిశుద్ధత కనబడుతుంది, నీ మార్పు కనబడుతుంది. జరగాలండి. నీ కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని కడుతుందండి. పాపాన్ని తీసేసుకుంటా. యెషయా ప్రార్థన చేశాడు, ఆయన పాపం అంత తొలగిపోయింది. ఒక స్వరం వినపడతా ఉంది, నీ దోషము తొలగిపోయాను గనుక అంటాడు. అట్లాగా తొలగిపోవాలి. అదైన తర్వాత ఏం జరుగుతుందంట, అబ్బో ఫలిస్తామండి, ఎదిగి ఫలిస్తామండి. ఫలాలు రావాలి. ఫలాలు రావాలి అంటే, ఎదగాలి అంటే ఏం కావాలి, అంటు కట్టబడిన మొక్కకు ఎదగాలి అంటే నీరుకు తోడు ఏం కావాలి చెప్పాలి, ఏం కావాలి చెప్పాలి, ఎరువు కావాలి. ఈ ఎరువు కూడా సమపాలలో కావాలి. యెషయా 49:22 ముగిస్తాను నేను. ఈ ఒక్క విషయాన్ని మీతో పంచుకొని ముగిస్తా, 10 నిమిషాల్లో ముగిస్తా. చూద్దాం, మంచి మాట చదువుతారా, మంచి మాట చదవాలి. 49:22 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. ఈ పాస్టర్ ఎక్కువతో ముందు ఇచ్చింటే బాగుండు, ఏందబ్బా లేట్ గా ఇచ్చినాడు, ఈయన సంపుతాడు అనుకోవాలండి. ప్రభు మా గుండెల్లో పెట్టిన మీ కొరకు నేను ఈ వర్తమానం ఎత్తడానికి కొన్ని రోజులు నేను ప్రార్థన చేసుకున్నా. వాటి ప్రతిఫలంగా నేను ఇక్కడ నిలబడ్డా. ఆషామాషి కాదు, నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. పాస్టర్ గారు ముందే చెప్పారు, ఆయనకున్నటువంటి భారం చాలా గొప్పది. నిజంగా ఈ దైవజనుడి గురించి నేను చాలా సంతోషపడతాను. నేను ఆయనలో గుర్తించింది ఏంటంటే, బైబిల్ చెప్తుంది 10,000 మంది ఉపదేశకులు ఉన్నను తండ్రులు కొంతమంది. అట్లాంటి లిస్టు దైవజనుడిది. అంతేకాదు, మా బోధ కపటమైంది కాదు, మా బోధ యథార్థమైంది అంటాడు పౌలు గారు. అట్లాగండి ఆయన బోధించే బోధ ఎట్లా ఉంటుందంటే, నేను ఆయన ముఖస్థుతి చేయడంలా, ఆయనలో ఉన్నది చెప్పడం, దైవజనుడిగా నేను గమనించి చెప్పడం, అది వాస్తవం, న్యాయమే. కనుక ఆయనలో నేను గమనించింది ఏంటంటే, ఆయన పాటించింది చెప్పడు. ఆయన ఏదైతే నా సొంత వ్యక్తిగత జీవితంలో అనుసరిస్తాడో, నేను అబద్ధం ఆడకుండా ఉంటున్నానంటే, ఆడకుండా ఉంటేనే ఒప్పుకోంటేనే చెప్తాడు ఆ మాట, లేకపోతే చెప్పలేడు. నిజంగా వచనం లాంటి దైవజనుడు, మంచి దైవజనుడు. ఆయనకు దేవుడు ఇచ్చిన దర్శనాలు, ఆయనకి ఇచ్చిన కన్నీటి ప్రార్థన, ఆయన దేవుని వాక్యం ద్వారా పెంపారబడుతూ, దేవుని ద్వారా నిర్మించబడుతూ, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి సంఘాన్ని కూడా నిర్మించుకునే ఒక మంచి దైవజనులు ఇక్కడ ఉన్నవారు. నిజంగా వారిని బట్టి మరొకసారి మన దేవుని స్తోత్రాలు తెలియదా. మంచిది. ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే చదువుతారా 49:22 ఆదికాండం 49:22 ఆదికాండం. మీకు ఏమని చెప్పి నేను యెషయానా సారీ ఆదికాండం 49:22 యోసేపు ఫలించెడు కొమ్మ. చదువుతారా, యోసేపు ఫలించెడు కొమ్మ. అది ఫలించడం అంటే ఎరువు వేయాలన్నా ఫలాలు ఎప్పుడు కనబడతాయి? ఫలాలు కనపడాలంటే కనపడదావు కదా, ఫలాలు మంచి ఫలములు అంటారు, ఆత్మ ఫలములు అంటారు. ఈ ఫలాలు ఎప్పుడు కనపడతాయంటే ఎరువు. పాపం చేయని జీవితమే ఫలభరితానికి ఆస్కారంగా ఉంటుంది. యోసేపు జీవితం ఎలాంటిదంటే, ఒకరి ఇంట్లో ఆయన జీవితం ఎట్లా ఉంటుందో చూద్దాం. 37 ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 12-13 చూద్దాగా. షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. వాళ్ళ నాన్నగారు యోసేపును చూసి
నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు వారి ఎద్దకు పంపేదని రమ్మన్నప్పుడు నేను మంచిదని అతనితో చెప్పాను. బా ఏమంటున్నాడు? మీ అన్నల దగ్గరికి పోవాలి నాన్న, సతికుడు తీసుకొని పోవాలా? మంచిది డాడీ, నేను పోతా డాడీ. అంతకుముందు ఈయన పరిస్థితి ఎట్లున్నాయంటే వాళ్ళకు కళ చెప్పాడు, ఇదయ్యా నాకు దేవుడు పన కడతా ఉంటే పొలంలో నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ సాగిలపడి ముక్కుతా ఉన్నాయి, ఏమి రా నువ్వు అలా అంటావు అన్నట్లుగా వీళ్ళు ఆ కళ చెప్తే ఈయన పరిస్థితి ఎట్లుందంటే 8వ వాక్యం, అందుకు అతని సహోదరులు నిశ్చయముగా మమ్మల్ని వెళ్ళేదవా, మా మీద నువ్వు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిన వాళ్ళు ఎట్లుంటారంటే, నేను గమనించి చెప్తాలే, మీరు అట్లా అని అనుకోవాలండి. నేను సరిపోనట్లు ఉండాలనుకో. నేను మఠంలో ఉన్నప్పుడు ఒక దారిలో వెళ్ళా, 7:30కు భార్య భర్తలు మంచం మీద కూర్చోన్నాను. ఒకసారి ఏమో లేదు చెప్పినారు అన్నారయ్య గారని. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే అటుపోయి మళ్ళీ 15 నిమిషాలు వచ్చిన మళ్ళీ నేను చెప్పాను. 3వసారి వచ్చిన, దీనికి ఏం పనిలే, ఎన్నిసార్లు వచ్చి అన్నిసార్లు లేయాలి, ఏమబ్బాయి ఇలాక అది ఉండదు, ఎప్పుడు పోతాడో ఏమో, ఇదే పనేనా, ఎన్నిసార్లు లేయాలా నాకు వినపడతాయండి. 2 చెవులు ఉన్నాయి, అందరికీ దేవుడు ఉండేది. నాకు గట్టిగా నాకు ఆయనకు మెల్లగా వినపడుతుంది. అంటే వినపడితే నీళ్ళు అట్టన్నా రాకుండా పోతాడో అదండి. నా ముఖం చూస్తే దాన్ని నేను విన్నానని తిరుగుకుంటుంది అక్క. ఆయనేమో రా పాస్టర్ అంటాడు, ఆమెమో ఎందుకని పిలిచాడో అని తిప్పుకుంటుంది. వద్దులేయా, మేము ఇంకా పాలు లేకుండా నువ్వేం పిలిచాడో, నాకు తెలుసు ఆ యొక్క మంచి మనసు లేదని, అందుకు నేనేం పోలేను. అంటే పగబట్టినప్పుడు ఎట్లుంటుంది, వాళ్ళ ప్రవర్తన వీళ్ళని చూస్తే వాళ్ళు తట్టుకోలేదు. అట్లాంటి చోటికి తండ్రికి లోబడి అన్నల దగ్గరికి వెళ్తున్నాడు. మాట్లాడలేండి, అక్కడికి పోయినారు, అక్కడ గోతులో పడవలసింది వస్తే తెలుసానుకో, అయినా మాటకు లోబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని లోకస్వార్త 2:51 ఉంటుంది. ఆయన లోబడ్డాడు, వాక్యానికి లోబడాల. బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 5వ వాక్యమేమో ఏమని చెప్తుందంటే, అక్కడ మన దేవుడైన యెహోవా కంట లోబడాలి. ఎందుకు, ఎట్లా లోబడాలి అనే విషయం చూస్తే నిజంగా చాలా అద్భుతమైన మాట ఉంటుంది ఇక్కడ. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఎన్నో వాక్యమా? 4వ వాక్యం అంట. 13:4. ఓకే మా చదవండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. అది మాట లోబడడం అంటే మాట వినడం, ఆయన ఆజ్ఞను అనుసరించడం. మన తల్లిదండ్రులు మనం శిక్షించారంట కొంతకాలం. ఆ లోబడ వాక్యానికి లోబడ దుఃఖకరంగా ఉంటుందంట ప్రతి శ్రమ. అయితే అభ్యాసం చేసిన వారికంట అది నీతిని సమాధానకరమైన ఫలమిస్తుందండి. వాక్యానికి లోబడాలండి. కింద లోబడ్డాడు, సరే. అక్కడి నుంచి ఎక్కడో ఐగుప్తులో పోతిఫర్ ఇంట్లోకి పోయినాడు. అక్కడ కూడా పాపం చేసే పరిస్థితి వచ్చింది 39వ అధ్యాయంలో. అక్కడ కూడా పాపానికి దూరంగా పారిపోతాడు. 9వ వాక్యంలో వాళ్ళ భార్య గారు అలాగ పాపం చేయమని చెప్తే తప్పించుకొని పారిపోతాడు. నేను చేయనమ్మా, దేవుడు అక్కవలే కొంత పవిత్రమైనటువంటి మీ యొక్క అక్క వలె భావించండి, చెల్లి వలె భావించండి, తల్లి వలె భావించండి అనే వాక్యం ఉంది. అమ్మ, నువ్వు నాకు పరాయి పురుషుల అక్కతో సమానం, తల్లితో సమానం, నేను పాపం చేయను, దేవునికి విరోధంగా నేను వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకున్నా, దేవుడిలో నేను ఫలించాలనుకున్నా, పాత పనులు నేను చేయను. పారిపోయాడు పాపం చేయకుండా. ఓకే, అక్కడ కాపాడుకున్నాడు. వాళ్ళ అన్నోళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత 45:5 చదువుదాం. ఆదికాండం 45:5 అక్కడ కనపడుతుందండి. నిజంగా దేవుని వాక్యాన్ని అనుసరించడం, ఫలించడం అంటే నిజంగా యేసులో కనబడుతుందండి. ఆ మంచి మాట చూతారా? అయినను
మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడి. అయ్యా మీరు ఆ రోజు గోతులో పడేసి మిద్యానీయులకు అమ్మినారు కదా, ఐగుప్తుకు వచ్చినట్టు నమ్మేశారు కదా, అమ్మినానని మీరు దుఃఖపడాకండి. తర్వాత అది మీకు సంతాపము పుట్టింప, దాన్ని ఆలోచన చేసుకొని దుఃఖపడద్దు, అది కురిగిపోవద్దు, సంతాపం కలిగి ఉండద్దు. తర్వాత ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఏంటంట? అపార్థం చేసుకోవాలండి. మీ మీద నాకే కోపం లేదు. దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని కాపాడడానికని మనందరి ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను పంపించాడు అంటే ఆ గోతులో వేసి ఆ చంపడానికి ప్లాన్ చేసి కొట్టి అంతా చేసి ఆ విధంగా మళ్ళీ అమ్మి ఆ ఇంట్లోకి పోయి ఈరోజు ఈ గొప్ప స్థానంలో నిలబడడానికి అది దేవుడే మిమ్మల్ని ఆనాడు ప్రేరేపించాలే. దేవుని మన కొరకు రక్షణ ప్రాణవేక రక్షణ కొరకు నేను ఇక్కడికి వచ్చానులే, మరొకటి కాదు అని వాళ్ళందరితో కలుపుకుంటున్నాడు. ఏం ప్రేమ అండి! దీన్ని ఏమంటారంటే అండి, శత్రువును ప్రేమించడం అండి. నిన్ను ప్రేమించడం నువ్వు ప్రేమిస్తే దానికి నీకు గొప్ప ఏంటి? అందుకే ప్రభు అంటాడు, పాపులు కూడా తమను ప్రేమించిన వారికి. అన్నానికి మా దగ్గర ఒక అక్క ఉంది, ఒక కుటుంబం ఉంది. ఎవరిని అన్నానికి పిలిచారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా కూడా ఎవరిని పిలిచారు? వాళ్ళ బంధువులను 2-3 పిలుచుకుంటారు. ఏమంటే అందరినీ పిలిచారు, 4 రోజులు వచ్చాయి, ఏం అందరికి పెడితే అప్పుడే అయిపోతాయి. వీళ్ళు మాత్రం పిలువుకునే పోతారు, ఆడేం పెట్టరు, తినేసేస్తారా. ఇట్లా బ్యాచ్ ఉంటుందండి. వీళ్ళతో చాలా కష్టం. అలా కాదు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రేమించిన వారిని కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను పాపములు పడిపోయా, ప్రభుని ప్రేమించలేదు, ప్రభు ఏమి చూడలేదు. ఆయన ప్రేమ ఏమంటాడంటే, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమించి ఎదుర్కొన్నాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమతో మన దోషాన్ని కప్పాడు. ఈ ప్రేమను అగాపే ప్రేమ అంటాం. ఈ ప్రేమ ఇక్కడ భూలోకంలో దొరకదు. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రార్థిస్తే చాలు నీ దగ్గరకు వచ్చి నీ కన్నీళ్లు తుడుస్తాడు. ప్రార్థిస్తే చాలు నిన్ను లావనెత్తుతాడు. ప్రార్థిస్తే చాలు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థిస్తే చాలు నిన్ను వాడుకుంటాడు. ఈ ప్రేమ అమూల్యమైందండి. మన తల్లిలో దొరకదండి, మన బంధువుల్లో దొరకదండి, మన నాయకుల్లో దొరకదండి. ఈ ప్రేమ ఒక్క యేసులోనే కనబడతానే. అది నిర్దోషమైన ప్రేమ, అది నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. నువ్వు ప్రేమించిన పైన ఎట్లుంటదంటే, మార్కు సువార్తలో ఉంటుంది 2వ అధ్యాయంలో ఒక వ్యక్తిని 4 చేత మోయించుకొని వస్తాడు, పక్షవాయగలిగిన వ్యక్తుడు. ఆ వ్యక్తిని చూసి ప్రభు అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఎలా ఒప్పుకున్నాడు వాడు? ఒప్పుకోలే. వాళ్ళని రమ్మంటే బలవంతం వచ్చాడు. ఒప్పుకోకపోయినా పాపాన్ని క్షమించాడే. ఎంత ప్రేమ అండి! ఒప్పుకుంటే క్షమించాడు అంటాను నేను. తప్పకుండా క్షమిస్తాడండి. నీకు ప్రార్థన అవసరం అంటే నీ పాపాన్ని కడుక్కోవడానికి సాధనం ప్రార్థనే. ఇది నీకుందా, పాపం ఖాళీ అయిపోతాయి. ఈ వాక్యం నేర్చుకున్నావా, నీ హృదయంలో వాక్యం పెట్టుకున్నావా? దావీదు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం పాత జీవితం ఖాళీ చేసి నీ వాక్యం పెట్టుకున్నాయా. బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 8లో, క్రీస్తు యేసు మీలో నివసించిన ఎడల మీ శరీరం మృతమై మీ ఆత్మ జీవింపజేస్తున్నది. అద్భుతమైన మాట. 2 వాక్యాలు చదవండి, ఆ మాటలు పంపిస్తా. 2 అమూల్యమైనటువంటి విషయాలు. ఈ వాక్యం మీరు అర్థం చేసుకోండి. మరి ఆ వాక్యమే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు వారు మనలో జీవించితే ఎలా ఉంటుందంట? మన శరీరం చచ్చిపోతుందంట. శరీర కోరికలు చంపేస్తుంది. వాక్యానికి ఉన్న పవర్ ఉంది. అందుకే వాక్యం కావాలి. ఈ వాక్యం ఊరుకుండదు, అది దూరపోతుంది, అది విభజిస్తుంది. తల్లిదండ్రుల పట్ల నువ్వు ఏ పాపం చేశావు, దైవజనుల పట్ల నువ్వు ఏ తప్పులు చేశావు, దేవుని పట్ల నువ్వు ఏ తప్పులు చేశావు, సమాజం పట్ల నువ్వు తప్పులు ఏం చేశావు, ఆ పాపాన్నంతా నీకు చూపిస్తుంది. ఆ పాపాన్నంతా నువ్వు కడుక్కునే వ్యక్తిగా నేను మారుస్తుంది. వాక్యం లేకుండా పరిశుద్ధుడు కాలేడా? వాక్యం లేకుండా పాపాన్ని ఒప్పుకోలేడు. వాక్యం లేకుండా పాపాన్ని విడిచిపెట్టలేడు. 8వ అధ్యాయంలో చదువుదా, మంచి మాట. ఏమని చెప్తున్నాడంటే,
దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు 8:9 వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. మన తర్వాత 10 క్రీస్తు మీలో ఉన్న ఎడలా. శరీరం క్రీస్తు అంటే వాక్యం, క్రీస్తు యొక్క వాక్యం మీలో ఉన్న ఎడలా. మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ అదండి, ఎప్పుడు నీ శరీరం పాపం చేయడానికి చచ్చిపోతుందండి. ఆ కోరికలు చచ్చిపోతాయండి. ఆ కోరికలు చంపే పవర్ వాక్యానికి ఉందండి. ఈ వాక్యం ఎప్పుడు నీ దగ్గర కాదు, ఇది ఉండవలసిన భాగం రోమాపత్రిక 10:8 ఉంటుంది. అది నీ యొద్ద, అది నీ నోటిలో, అది నీ హృదయంలో, నీ కడుపులో ఉండాలి. కడుపులో ఉన్నప్పుడు ఏముంటుందంటే బైబిల్ చెప్తుంది 23వ కీర్తన, పచ్చిక గల చోట్ల అంటే పచ్చిక గల చోట్ల ఎప్పుడు పడుకుంటారు? బాగా తిని ఆ యొక్క గొర్రెలు బాగా గడ్డి వేసి నువ్వు దండిగా విస్తారం ఉంది, చల్లగా పండుకొని నెమరేస్తాయి. అదండి వాక్యాన్ని నెమరేసే ప్లేస్. అది వాక్యాన్ని కడుపు నిండా తిని నెమరేస్తే కాపరి దగ్గర మేపబడినటువంటి ఆ గొర్రెది అన్నట్టుగా మనం గమనిస్తాం. అట్లాగా ఇక్కడ కూడా ఏం జరుగుతా ఉంది? ఆ వాక్యం ఉండాలి. ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే శరీర విషయమై, శరీర కోరికల విషయం ఏమైతామంట చచ్చిపోతాయి. తర్వాత చూస్తారు ఇక్కడ ఈ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఇంకా నువ్వు చెడు పనులు చేయడానికి బంధుపోయిన కోట్లు ఇస్తామన్నా, లక్షలు ఇస్తామన్నా, అది నాకు వద్దుపోయా, నాకు వేస్తుంటే ఆయన నా కొరకు వచ్చాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతా. ఇదండి గలతీయులకు రాసిన పత్రిక 5:24 ఏమో. ఈ ఒక్క వాక్యం చదవండి, ముగిస్తా. 5:24 నీలో వాక్యం ఉందా? వాక్యం ఉంటే, ఎరువు ఉంటే నువ్వు ఎదుగుతావు. చిన్న మొక్క చూడండి, బ్రతికిన అంటే దాన్ని ఏమంటారు, విత్తనము మొలకెత్తిన తర్వాత ఏమంటారు, దాన్ని మొలక అంటారు కదా. ఆ చిన్న మొలక దూరం కనపడుతుందా? కనపడాలి. ఎదిగిన తర్వాత దూరం కనపడతాది. అంటే నువ్వు వాక్యాన్ని భుజించి వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు అనేక మందికి కనపడతావు, అనేక మందికి నీ నీతి క్రియలు ఉంటాయి. ఇదిగో ఆ అన్న ప్రార్థన చేస్తే, ఆ అన్న మాట్లాడితే నిజంగా దేవుడు మాట్లాడినట్టు ఉంటుంది. ఆ అక్క ప్రార్థన చేస్తే నిజంగా మా జీవితంలో మేలు జరిగింది, మా కొరకు ఇంత ఖర్చు పెట్టింది, మా కొరకు ఇలా చేసింది. అబ్బా దూరం వ్యాపిస్తాయండి. ఎదిగినటువంటి ఫలములు ఉన్నటువంటి ఆ పంట దూరం నుండే కనబడుతుంది. చిన్న మొక్క అక్కడికి వచ్చేనే కనబడతా. ఎదగాలి, వాక్యములు ఎదగాలి. యోసేపుని గురించి రాయబడుతూ ఉంది. యోసేపు ఫలించడి కొమ్మ. ప్రపంచ దేశాల్లో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, అన్ని దేశాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో నాకు తెలియదు. అన్ని సంఘాలలో యోసేపు జీవితం ఒక మాదిరి చెప్పడం కొట్టి దేవుని నామాన్ని కనపడతా. కారణం ఏంటి? అది ఎదిగిందా, పరిహరించి ఊట దగ్గర అది ఫలించింది, అట్టు నిలబడింది, అది ఎదిగింది, అది ఫలించింది. ఏంటండి తన తమ్ముళ్ళు అన్నగారిని చూసి, అన్న మీరు అమ్మేసినారని బాధపడాకండి, మన ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను పంపించాడు, మీ ద్వారా అట్లా పంపించింది మీరు కాదు దేవుడు అంటున్నాడు. చిన్న బాధ ఉంటుంది. మార్కు సువార్త 11:25 చిన్న బాధ ఉంటుంది. ఈ మాట చదవండి చూద్దాం. మీకు ఇంకోటి ఏం చెప్తున్నాను నేను, గలతీ పత్రిక అదొక్కటి చదవండి, ఈ 2 చదవండి చాలు, ముగిస్తా. ఈ 2 గలతీయులకు రాసిన పత్రిక. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. అంటే ఇప్పుడు నాకు సోమసుందరం పాస్టర్ గారి మీద విరోధం లేదులే, ఆయన అట్లాంటి కాదు, నేను అలాగా ఉందనుకున్నప్పుడు నేనేం చేయాలా? ప్రభా సోమసుందర పాస్టర్ గారు నేనంటే పడడం లేదు, ఆయన ఆ ఊర్లో లేకుండా పక్కన మార్చేయి ప్రభా, నాకు వందనాలు చెప్పాడు కదా ప్రభా, లోబడు, కొట్టు, ఏమన్నది అది కాదండి. ప్రభా ఆయన్ను క్షమించలేకపోతున్నా, నాకు క్షమించి మనసు. ఆయన వందనాలు చెప్పకపోయినా నేను వందనాలు చెప్పాలి ప్రభా. అది ఫలించడం, అది నువ్వు వాక్యాన్ని అనుసరించడం,
అది నువ్వు వాక్య ప్రకారంగా నడవడం. అప్పుడు నువ్వు అనేక మందికి మాదిరికరమైతా. అప్పుడు నీ ఫలాలు ఇతరులు కనబడతాయి అన్న. నేను ఒకరితో చెప్పిన, వందనాలన్నా, వాడు మాకు భయపడి వందనాలు చెప్తున్నాడా, ఏమన్నా కోపం. నేను మాత్రం పరుగును బట్టి చెప్తున్నా, ఎట్లా చేశారు, ఏమన్నా చేసుకో. ఒక రోజు వారికి సమస్య వచ్చింది, వారిని ఎండబడి చంపడానికి వచ్చారు, చుట్టుకున్నారు. అప్పుడు వారిని నేను విడిపించడానికి పోయినా. ఒకప్పుడు నన్ను కొట్టిన వాళ్ళే, తిట్టిన వాళ్ళే, రకరకాలు చేసిన వాళ్ళే, ఉమ్మేసిన వాళ్ళే. ప్రభుని బట్టి నేను క్షమించుకున్నా. ప్రభుని బట్టి వాళ్ళలో మార్చమని నేను ప్రార్థన చేసిన. ప్రభువా, వారు నా వల్లే ఉంటే వాళ్ళు అలా చేయరు కదా, నాకు నేను ప్రాణపెట్టా. నేను నీ వాక్యం ఏంటో అర్థం ఏంటో నాకు చెప్పించావు, నన్ను అంటుకట్టావు. వారిని కూడా అంటుకట్టు ప్రభువా, వారు కూడా పోకరింపు చేయి ప్రభువా, వారు కూడా శత్రువులు ప్రేమించేవారుగా చేయి ప్రభువా అని ప్రేమ చేస్తూ వచ్చిన. ఒక సమయం రాని వచ్చింది, వాళ్ళని పట్టుకొని కొడతా ఉన్నారు. నేను వెళ్ళి ఇడిపించిన. నేను స్కూల్లో పనిచేసే దినాల్లో వాళ్ళు నాకు తెలుసు వచ్చిన వాళ్ళు, ఆ రౌడీలు. నేను వచ్చి చెప్పినప్పుడు, ఇదిగో మిమ్మల్ని బట్టి సార్, మిమ్మల్ని బట్టి మేము వదిలిపెడుతున్నాం, లేకుంటే నాయలను చంపేవాళ్ళం అన్నారు. చూసినారు, కాలేజ్ తొక్కే వాళ్ళు పక్కన పెట్టారా. ఇంకా చూడు వాళ్ళు, అన్న నీ ప్రేమను మేము గుర్తుపట్టలేకపోయినా, నిన్ను మేము అపార్థం చేసుకున్నాం, రకరకాలుగా మాట్లాడాం. నువ్వైతే నీలో ప్రభు ప్రేమను చూసాం, నీలో యేసు ప్రభు వాక్యాన్ని చూసాం. చెప్పడగొట్టి దేవుడు నామానికి అది పండించాం. ప్రేమైన వాళ్ళారా, నువ్వు నేను ప్రభుత్వం అంటు కట్టబడ్డా. చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక ముగిస్తా. చాలాసేపు చెప్పిన, మన్నించండి, టైం కంటే ఎక్కువ చెప్పిన. అయితే మీకులో ఉన్న ఆసక్తిని బట్టి నేను ఎంతసేపు చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు నమ్ముతున్నాను. చదువుతారా? 5:24 అనుకుంటా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఆయనతో అంటు కట్టబడిన, రక్షింపబడిన, అంటు నిలబడడానికి ప్రార్థన, కన్నీటి ప్రార్థన పెంచుకొని వాక్యాన్ని భుజించే ఆ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని కోరికలతోనూ దురాశలతోనూ అదండి. వాళ్ళు సిలివేస్తారంటే నువ్వు వాటికి వస్తావు. ఈ చెయ్యి లోపరుచుకుంటారు. దీన్ని తెడ్డుకట్టి తీసుకొని భార్యను పట్టుకున్నా. ఈ చెయ్యి లోపరుచు, నువ్వు ఒకే కొడితే నాలుగేం కొడతా. మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఆ టీవీ పెద్ద సౌండ్ పెడతాడు, లోపలి పోయి ఆ సౌండ్కు వాళ్ళ భార్యను దమని కొడతాడు, ఏడుచాడు, వినపరాదు. ఆ కరెంటు పోయింది, కరెంటు పోతుంటే ఆ అమ్మాయి ఏడుసావుదే, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. అప్పటి కానీ ఆ యొక్క సౌండ్ అర్థం కాలే మాకు. ఏంటండి, నిన్ను ప్రేమించి తల్లిదండ్రులు విడిచిపెట్టి నువ్వు అన్నం పెట్టినా పెట్టి నీ తోటిది అంత సేవ చేస్తారే, ఎట్లా కొట్టుకొద్దిస్తుందండి. వాళ్ళ సేవను ఒకసారి ఆలోచన చేయాలి కదా. అందరూ కొట్టరాదా, మొగోడు నాకు కొట్టకుండా ఉంటాడా, కొట్టు, నీళ్ళు దేవుడు కొడతాడు. సమర్థించుకున్న వాళ్ళు ఎక్కువైపోయినారా. భార్యను కొట్టువాడు తిట్టువాడే ఉండకూడదు. తిట్టకుండా వాళ్ళు తిట్టుకుంటుంటే మేము తిట్టాము, వాళ్ళు కొడితే మేము కొట్టుకుంటాం. ఏంటి కట్నం తీసుకెళ్ళాలా? ఎప్పుడు కట్నాలే. ఏంటండి, మారాలండి. ప్రభుత్వం అంటు కట్టబడ్డామంటే మనమే మరొకరికి మాదిరికరం కావాలండి. మనమే మన ప్రభుని చూపించాలండి. మనలో ప్రభు చూపించాలి. అదే ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి అన్ని కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఏమంటుందంటే, నిర్దోషమైన సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా, అట్టి మరి ఏదేమో లేకుండా ఉదక వాక్యం అనే ఉదక స్థానం చెప్పించి పవిత్రమైనదిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుక ఆయన ఎదుట మనం నిలబడా. యేసు రాబోయే దినాల్లో ఉన్న సహోదరుడు, సహోదరి, నేను వేస్తున్న ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, నువ్వు అంటు కట్టబడ్డావా? అంటూ నిలబడడానికి, మంచి వేరు రావడానికి, వేరు వస్తేనే నిలబడతావు. వేరు రావడానికి నీ కన్నీటి ప్రార్థన జీవితాలను కాపాడుకుంటున్నావా? వాక్యం అనే ఎరువు నీ బ్రతుకులో ఫలిస్తా ఉందా? వాక్య ప్రకారంగా కుండిపోయినా, కొంతమంది అబద్ధమని నేను ఆడకూడదని చెప్పి మానుకుంటున్నావా? దొంగతనం ఏమున్నాయో ఆయన్ని విడిచిపెడుతున్నావా? అయితే నువ్వు అంటు కట్టబడ్డా, అయితే నువ్వు ఫలిస్తావు. ఇంకా
ఆత్మ ఫలాలు వరాలు వస్తాయి. ప్రభు నీ ద్వారా సంతోషపడతాడు, నిన్ను వాడుకోబోతాడు. కనుక మనం నిలబడాలా, మన జీవితం ఫలింపులోనికి రావాలా. ఆయన ఉద్దేశం అది. ఫలిద్దాం, అనేక మందికి మన ఫలాలు కనపడేట్టుగా చూద్దాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ద్వారా, తండ్రి అయిన దేవుడి ద్వారా మనకు అనుగ్రహించి బలపరిచి అంటులో నిలబెట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవుడు తన సేవకుని నిలబెట్టుకొని ఈ రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని మనం విన్నాము. వాక్యాన్ని ఒక్కసారి మనం నెంబర్ వేసుకుందాం, మనల్ని మనం పరీక్షిస్తున్నాం. మొక్కరిద్దాం, కళ్ళు మూసుకుందాం. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు అంటుకట్టబడ్డావా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? అలాగే వాక్యము అనే ఎరువు ఉందా? నిన్ను పరీక్ష చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, జీవగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారుగా యేసు ప్రభా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, కల్వరి జ్వాల ఈ ప్రార్థన ఉత్సవములు నాయన, గడిచిన రాత్రి, గడిచిన పగటి కాలము, మళ్ళీ ఈ రాత్రి నాయన దేవా, మీ సన్నిధి తోడుంచి అద్భుతకరంగా ఈ మీటింగ్స్ జరిగిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. మీ బిడ్డలు ఎన్నో దినాల నుంచి మీ సముఖంలో ప్రార్థించినట్లుగా దేవా, మీరు నాయన మీ దాసుని ప్రార్థన, మీ దాసుని కుటుంబం చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన మీరు ఆలకించి దైవజనులు మరుగుపరిచి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీలో మేము అంటుకట్టబడాలని, మీలో మేము అంటుకట్టబడి ఫలించాలని, కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, ప్రభువా శత్రువుని క్షమించే గుణము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, మా రక్షక, మీరంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మీరంతైనా నమ్మదగిన దేవుడు. మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడు. మా కొరకు నీ ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. నీ ప్రాణం పెట్టి మేము ఫలించాలని కోరుకున్న దేవుడు నాయన. అయ్యా, మేము ఫలించి వృద్ధి పొందాలని దేవా, ప్రార్థనా పరులుగా నీ సముఖంలో కన్నీళ్లు విడిచి ప్రార్థించి అనేకుల కొరకు మొరపెట్టు వారంగా దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఏరు తన్నువారుగా ఉండాలని మీరు కోరుకున్న దేవుడవై మా కొరకు నీ ప్రాణం పెట్టావయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మా దేవా, మీ ప్రేమ కొరకై, మీరు మా ఎడల చూపిన ఉన్నతమైన నీ కృప కొరకై, ప్రేమ కొరకై మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యం మా అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. వాక్యం చెప్పిన మీ దాసులను, మా నాయకులను, మరి నా తండ్రి మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, మీరు ఇచ్చిన అభిషేకమును బట్టి, మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా అనేక ప్రాంతాల్లో మీరు మీ చేతులని పాత్రగా వాడుకొని బలపరచండి. పరిశుద్ధ తండ్రి, ఇక్కడ నాయన స్థానికంగా సేవ జరిగిస్తున్న మీ దాసుని కుటుంబాన్ని పరిచర్యను బహుగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో నేను కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ఈ రాత్రి కాలం ప్రత్యేకమైన మీ దీవెన ఆశీర్వాదముల చేత నింపి బలపరచమని, ఈ రాత్రి కాలం ప్రత్యేకమైననైనా ప్రతి వారిని పేరు పేరున మీ దీవెన ఆశీర్వాదం చేత నింపి బలపరచమని యేసు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి పడదాము. అందరం లేచి పడదాం. దీవెన తీసుకుందాం. దేవుని వల్ల అందరం లేచి పడదాం. దీవానికి స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో
పరిశుద్ధాత్మదేవుని కన్యను సహవాసం, కాపుదల, భద్రత, నడిపింపు, అంటుకట్టబడి వేరు నిలచి చేదైన వేరు మొలవకుండా ఎరువు ద్వారా ఎదిగే ఫలించి వర్ధిల్లుదుముగాక. యేసు రక్తమే జయం. ప్రవేశనామ సంపూర్ణ జయం కలుగును గాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ఇంత దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినాడు. ఈరోజు అయిపోలేదండి, రేపు కూడా ఆ రేపటి ఆరాధనతో ఈ ప్రార్థనా సభలు ముగించబడతాయి. మీ అనుకూలతను బట్టి మరి దేవుని యొక్క సన్నిధికి